హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి యానిమే 007. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగని మా పిన్నోళ్ళలో జరుపుకున్న ఎట జరుగుతున్నామో ఈ లాంగ్ వీడియో ఉంటుంది, చూద్దాం పదండి. వెళ్ళేసరికి నైట్ అయింది. వెళ్ళిన వెంటనే గుడికి వెళ్ళిపోయినాము, పురుగమ్మ దేవుడి గుడికి. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ పూజారి మా పూలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాడు. గుళ్ళో నుంచి బయటికి రాగానే తాతలందరూ డ్రంపులు కరసాము చేసి శివరాత్రి పండుగను బాగా జరుపుతున్నారు సంతోషంగా. అట్టే అన్నదానాలు కూడా చేశారు. చేసిన తర్వాత దేవుడు పాటలు పెట్టుకొని చెక్క భజనలు చేస్తున్నారు. ఇలా నైట్ అంతా చేసి దేవుని సంతోషపెట్టి తర్వాత పురుగమ్మ దేవుడి మేరవని పళ్ళను తిప్పుతారు. నైట్ అంతా ఇట జరిగింది. పద్దన గుడికి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకో పురుగమ్మ గుడి ఉంది. ఫస్ట్ వెలిసింది ఇక్కడ, నైట్ ఎక్కడ, పద్దన ఇక్కడ కూడా నమ్మకం ఉంది. మా పిన్ని బాబు పుట్టడానికి ఇక్కడ దండం పెట్టుకుంది, పుట్టినాడు. ఇంకా బాగా నమ్మకం ఉంది ఈ గుడిలో. ఇక్కడ మా తమ్ముడు పోతున్నాడు చూడండి. ఇలా అందరం వెళ్తున్నాము. ఆ పెద్ద చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓము పెద్ద ఊడల మరి చెట్టు హాయ్ చెప్తా అంటే తగిలింది. ఇలా వెళ్తున్నాము, రండి. అక్కడ కూర్చొని ఉన్నారు పెద్దోళ్ళందరూ దేవుడి కోసం. అక్కడ పిల్లలందరూ చూడండి, అక్కడ పిల్లలు ఆడుకున్నారు. అట్ట వెళ్తూ నా తమ్ముడి గుక్క తగిలింది. అక్కడ అక్కలు ఊయాలు ఊక్కుంటున్నారు. అక్క ఎక్కడైనా పడిపోతారేమో జాగ్రత్త. ఓ బడిపల అట్ట వెళ్తూ ఉంటుంది గుడి. అట్టే ఇక్కడ నైట్ అక్కడ అన్నదానం పెట్టినారు. ఇక్కడ పొద్దున్న టిఫిన్ పెడుతున్నారు, ఉప్మా. నా తమ్ముడికి పెట్టిన బాగుంది అన్నాడు. అట్టే నేను కూడా తిన్నా, బాగుంది. తింటూ మళ్ళీ దేవుడు వచ్చేసినాడు ఇప్పుడే. నైట్ అంతా పల్లెలు తిరుగుతూ ఇప్పుడు వచ్చాడు దేవుడు. ఫస్ట్ ఈ గుడి లేదు, చెట్టు కింద దండం పెట్టుకొని వెళ్తున్నారు. తర్వాత మేము ఇక్కడ ఒక బాగుంది పురుగమ్మ దేవుడు ముంచడానికి వెళ్తున్నాము. ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగున్నాయి, కొండలు ఎంత బాగున్నాయి చూడండి నేచర్. ఇక్కడ అందరూ వెళ్తున్నారు లైన్లో, చూడండి ఎంత సైలెన్స్గా ఉంది. హాయ్, ఇక్కడ మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. అందరం బావి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ అన్నలు పటాకులు పెలుస్తున్నారు. వచ్చేసినాము బావి కాడికి, చూసారండి. రండి అక్కడ పటాకులు పెలుస్తున్నాం. నా తమ్ముడు చూడండి వచ్చేస్తున్నాడు. ఇదే బావి. ఈ బావిలో ఏంటి నీళ్ళు లేవు అనుకున్నారా? అప్పుడు కాలంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు. అందుకోసం బిందెలో నీళ్ళు తెచ్చి పూజ చేస్తున్నారు. అక్కడ పూజారి వస్తున్నారు చూడండి పూజడానికి. తర్వాత పూజకి సాయపడిన వాళ్ళందరికీ పేరున ఊరున సమ్మతమైన అని అడిగినాడు. అడిగి ఆ నీరును స్వామి చుట్టూ తిప్పారు. స్వామి చుట్టూ ఉన్న గొడుగులు ముక్కుపొడి గొడుగులు. తర్వాత పూజ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోయినాం.